జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే ఆనందము నీవే ఆరాధనా నీవే పడదాం నా అతిశయము నీవే ఆనందము నీవే నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అవునయ్యా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆమేన్ పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అందరు స్వరమెత్తి పడదాం జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే అందరం నా ఆరాధన మరోసారి నీవే
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే అందరం కలిసి మరోసారి స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే 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 స్తుతి మహిమలు స్తుతి మహిమలు నీకే నా స్తుతి మహిమలు నీకే మా పరలోకపు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ ఆది సంభూతుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీవు వెళ్ళి మా కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని మీ లేఖనాల ద్వారా మాకు వాగ్దానము చేసిన రీతిగా ప్రభువా పరిశుద్ధాత్మ ప్రోక్షణను మా అందరిపై ఉంచి ఇంతవరకు ఈ విధముగా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నాకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవా నీకే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా నీకు వందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రం మహాగణుడా పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రము ఆ పరలోకం ముందు నిత్యము వేలాది కోట్లాది దేవదూతల చేత శరూపుల కిరాపుల చేత నాయన నిత్యము నాయన నీవు కొనియాడబడుతున్నావు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా మా నోటితో నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ నిరంతరము మా జీవిత కాలం అంతా నిన్ను స్తుతించి నీ సన్నిధిలో ఆనందించే ఈ గొప్ప జీవిత అనుభవాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించినందుకై మీకు నిండు మనసుతో స్తుతులు స్తోత్రాలు నిజముగా నీ సన్నిధిలో ఎంతో ఆనందము నిన్ను ఆరాధించటంలో ఎంతో సంతోషమయ్యా నీకు స్తోత్రాలు ఇట్టి ఆనందము ఇట్టి సంతోషాన్ని కోల్పోయిన మా ప్రియ ప్రతి ఒక్క బిడ్డకును మీరు జ్ఞాపకం చేసుకుని మరొక అవకాశాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను చేసిన ఈ ఆరాధన అంతటి ద్వారా మీ సన్నిధికి నింపైన ధూపము వలె నైవేద్యము వలె నీ సన్నిధిలో అగ్రాణింపబడినట్లుగా మీరు ఉండనట్లుగా సహాయము చేసి నడిపించి ఈ ఆరాధన అంతయు మీ ఘననామానికి మహిమ తెచ్చుకొనమని యేసు అతి పరిశుద్ధ నామమున ఈ ఆరాధన అంతయు మీకే అర్పిస్తూ ఉన్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా దయచేసి అందరం కూర్చుందాం ప్రియులరా దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక ఈ 2025వ సంవత్సరంలో 5వ నెలలో మనం ప్రవేశించడానికి దేవుడు ప్రేమించి మనకు మంచి సమయాన్ని తరుణాన్ని ప్రభు ఇచ్చారు. ఈ మే నెల మొదటి ఆదివారపు ఆరాధనలో ఇంతవరకు పాడి ప్రభుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మరి 20వ కీర్తన చదువుకొని దానిలోని భావాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తూ కొంత సమయం దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి దేవుడు తన కృపను మనకిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆ తర్వాత ప్రభు బలను కూడా మనం సమీపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. చేత సమయాన్ని ప్రభు సన్నిధిలో సద్వినియోగం చేసుకుంటూ కార్యక్రమం కొనసాగుదాం. ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుని దాసురాలు మన పాస్టర్ గారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటూ ఉన్నప్పుడు మనమందరం శ్రద్ధ ఆసక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దైవ దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ సమయాన్ని నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తారు.
చదువు వలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది చదువు దైవ కృప కలిగి ఉందము. దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏంటంట? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏం చేయమంటున్నాడు అంటే, ఇదిగో మీరు దేవుని కృపను పొందుకోవాలనుకుంటున్నారా? దేవుని దయను పొందుకోవాలనుకుంటున్నారా? అయితే దైవ కృప కలిగి ఉండాలి అంటే వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుదము. వినయ భయభక్తులతో ప్రీతికరమైన అంటే భయభక్తులు, భయము భక్తి కలిగి దేవునికి ఇష్టమైన సేవ చేయుదుము అంటే సేవించుదము, ఆయనను ఆరాధించుదము, ఆయనను పూజించుదము అని అర్థం. ఎందుకు అంటే అక్కడే ఆ వచనంలోనే వ్రాయబడి ఉంటుంది. ఈరోజు మన వాక్యాంశము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. అలాంటప్పుడు మన దేవుడు దహించు అగ్ని అయినప్పుడు ఆయన పిల్లలమైన మనము ఎవరు? మనము కూడా దహించు అగ్నియే కదా. దహించు అగ్ని, ఒక మాట చెప్తా, దహించు అగ్ని అక్కడ మండుతూ ఉంటుంది. వినండి, మంచి కట్టెలు వేసి అగ్ని మండుతూ ఉంటుంది. ఆ అగ్నిలో ఏమేస్తే నిలిచి ఉంటుంది? ఆ అగ్నిలో కట్టెలు వేస్తాం, కాలిపోవా? కట్టెలు వేస్తాం, కాలిపోతాయి. చెత్త తీసుకురండి, కాలిపోతుంది. సరే, శ్రేష్టమైన ఒడ్లు అంటాం కదా, మనం తినే ధాన్యాలైనా తినుబండారాలు ఏవైనా ఆ నిప్పులు వేయండి, కాలిపోతాయి. సరే, ఇవన్నీ కాదు, పెద్ద రాళ్ళు తీసుకొచ్చి వేయండి, కాలిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కాలిపోతాయి. రాళ్ళు కూడా, మిక్కిలి విలువైన రాళ్ళు కూడా కాలిపోతాయి. అంటే నిదానంగా కాలుతాయి. అన్నీ వాటి పని అగ్ని పరీక్షించును అని చెప్పబడినట్లు అగ్నిలో ఏది వేసినా కాలిపోతాయి. ఒకటి అగ్నిలో వేయబడింది, ఇంకొకటి ఉంది, అదే బంగారం. బంగారం అంటే దానిని ఒకవేళ మస్ట్ ఉందనుకోండి, ఒకవేళ మీ దగ్గర ఉన్న వస్తువులు ఏమైనా ఇరిగిపోయాయి అనుకోండి, తీసుకెళ్ళి అది పనికి వస్తే కంసాలి వారు తీసుకొచ్చి ఒక జాయింట్ వేస్తాడు, అంటే అతికిస్తాడు. లేదు అది పనికి రాలేదు అంటే తీసుకెళ్ళి నిప్పులో పడేస్తే అది దానిలో ఉన్న మస్టు అంతా కాలిపోయి నిలిచేది ఏంటయ్యా అంటే ఒక శ్రేష్టమైన బంగారు ముద్దలాగా బయటకు వస్తుంది. అగ్ని పరీక్షిస్తే, అగ్నిలో వేస్తే నిలిచేది ఒక్క బంగారమే తప్ప, వెండి తప్ప. మిగిలిన అన్నీ ఏది వేసినా కాలిపోతాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను దహించు అగ్ని. ఆయన ఆదిలోనే అన్నాడు. ఎప్పుడు ఆయన అంటాడు, నిర్గమకాండంలో అంటాడు, ఒకసారి ఇశ్రాయేలీయులతో, నేను దహించు అగ్నినయ్యా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నేను తీసుకొచ్చాను బయటికి అంటే ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చా, ఐగుప్తులోని మిమ్మల్ని నడిపిస్తున్నా. అయితే మీరు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, నేను దహించు అగ్ని, నేను రోషము కలిగిన దేవుడిని. మీరు నా మంచితనాన్నే ఎంత బాగా చూస్తున్నారో అంటే,
నేను పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా ఉండి మిమ్మల్ని ఎంత బాగా ప్రేమించి ఎంత బాగా చెప్పులు తెగకుండగా బట్టలు మాయకుండగా మిమ్మల్ని ఎంత బాగా నడిపిస్తున్నానో అంతే మీరు నాకు వ్యతిరేకంగా నేను వద్దన్న పని ఏదైనా చేస్తే జాగ్రత్త. నేను ఏమై ఉన్నాను అంటే నేను దహించు అగ్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు అని అంటున్నాడు. మంచిదేగా ఈ మాట? మంచిదేనా? మీరు జాగ్రత్తగా ఉండండి, నేను దహించు అగ్ని, రోషము గలే దేవుడను అంటున్నాడు. దహించు అగ్ని మన దేవుడు. నీవు నేను సేవించే మనము కూడా దహించు అగ్ని అయిన దేవునే సేవిస్తున్నాం. ఆయన పిల్లలమే. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దహించు అగ్ని అయిన దేవుని సేవిస్తున్నాం మనం. దహించు అగ్ని అయిన దేవుడు మనకు తండ్రి. ఆయనే మనల్ని స్వరక్తమిచ్చి కొన్నాడు. తన కుమారుని పంపి స్వరక్తమిచ్చి మనను సంపాదించుకున్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరు? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. మనము కూడా ఆ దహించు అగ్ని కుమారులము, లేకపోతే కుమార్తెలము. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దావీదు అంటాడు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరు ఉండాలి? ఎవరు ఉంటారు? అదే ప్రశ్న ఒకసారి యెషయా గ్రంథం 33వ అధ్యాయము 33వ అధ్యాయము 14. సియోనులోనున్న నేను దహించు అగ్ని అన్నాడు కదా, ఆ దహించు అగ్ని. అయితే సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారంట. వణుకు భక్తిహీనులకు పట్టెను. భక్తి కలిగిన వారికైతే అవసరం లేదు, భక్తి కలిగిన వారికి ఎటువంటి భయము అవసరం లేదు. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనలో ఎవడు నిత్యము అంటే ప్రతిరోజు ఏం చేయాలి? నిత్యము అగ్నితో నివసింపగలవాడెవడు? అగ్నితో నివసించాలంట. ఏమండి, మనము దహించు అగ్ని పిల్లలమైతే అగ్నితో నివసింపగలవాడెవడు? అయితే మనలో నిత్యము ఎవడు కాలుచున్న వాటితో నివసించునో అని ఆ తర్వాత కొన్ని మాటలు ఉన్నాయి. నీతిని అనుసరించాలట. నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించి యథార్థముగా నీతిని అనుసరించి నడచుచు. నీతిని అనుసరించే వాళ్ళు ఒకరోజు నీతిని అనుసరించి రెండో రోజు దుర్నీతిని ప్రేమించకూడదు. ఆయనలో నిత్యము దహించు అగ్నితో సహవాసం చేయగలడు. ఎవడు చేస్తాడు అని దేవుడు అడుగుతున్నాడు. మనలో నాతో నిత్యము నేను అగ్నిని కదా, అగ్నితో ఎవరు సహవాసం చేస్తారు? ఎవరు నిత్యము నివసిస్తారు, కలిసి ఉంటారు? దేవునితో ఎవరు కలిసి ఉంటారు? దేవునితో ఎవరు సహవాసం చేస్తారు? దేవునితో ఎవరు నడుచుకుంటారు అని అర్థం. ఆయన దహించు అగ్ని అంటే అంత రోషము కలిగిన దేవుడు. ఏమండి, అగ్ని ముందు ఏది నిలబడదని ముందు చెప్పుకున్నాం. అయితే ఆయనతో నడిచేవారు ఎవరు? ఆయనతో నివసించేవారు ఎవరు? ఆయన గుడారములో నివసించేవారెవరు? ఆయన ఏమై ఉన్నాడు? దహించు అగ్ని. అయితే కిందంటున్నాడు, ఎవరుంటారయ్యా అంటే, ఇదిగో నీతిని అనుసరించి నడుచుకోండి. నీతిని అనుసరించి నడుచుకోండి. నీతిని అనుసరించి నడుచుకోవడం అంటే
చెప్పింది చెప్పినట్టు దైవ గ్రంథం ఏం చెప్తుందో ఆ చెప్పింది చెప్పినట్టుగా నడుచుకోండి, నీతిని నడుచుకోండి, నీతిగా నడుచుకోండి. ఆ తర్వాత నడుచుకుంటూ ఎంతవరకు నడవాలి? మన జీవితాంత కాలం, బ్రతికినంత కాలము నీతిని అనుసరించుచు నడవండి. అంతేకాదు యథార్థంగా మాటలాడండి. మన దేవుడు దహించు అగ్ని, యథార్థముగా మాటలాడండి. ఒకవేళ అబద్ధాలు వచ్చాయనుకోండి, మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. యథార్థంగా మాటలాడండి. ఎప్పుడైనా నీతిని అనుసరించేటప్పుడు దుర్నీతి వచ్చిందనుకోండి, మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. అది గుర్తుంచుకోవాలి. యథార్థముగా మాట్లాడలేదు, అబద్ధాలు మాట్లాడామనుకోండి, అబద్ధము మన నోట నుండి వచ్చినప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మన దేవుడు దహించు అగ్ని. ఇప్పుడు ఈరోజు ఆ దహించు అగ్ని అయిన దేవుని శరీరమును రక్తమును తిని త్రాగడానికి వచ్చాం. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. నేను గడిచిన నెలలో ఒకసారి చెప్పినాను, మనము ఆత్మానుసారులమా శరీరానుసారులమా? ఆత్మానుసారులమైతే నిత్య జీవం, శరీరానుసారులమైతే నిత్య మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? నివసించవచ్చు. ఎలాంటి వారు నివసిస్తారు అంటే, నీతిని అనుసరించేవారు నివసిస్తారు. నీతిని అనుసరించేవారు నివసిస్తారు దేవునితో, ఆ దహించు అగ్నితో. ఆయన అన్నాడుగా, భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికేటప్పుడు యేసుక్రీస్తు వారు, నాలో పాపం ఉందని ఎవరు స్థాపిస్తారు? మీరు ఎవరైనా స్థాపిస్తారా అన్నాడు. ఆయనతో మనము నివసించాలి. ఆయన అగ్ని అన్నాడు. మరి ఆ అగ్ని అయిన దేవునితో మనము నివసించాలి అంటే నీతిని అనుసరించి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు? ఏనాడైతే ఈ దేవుని దహించు అగ్ని అయిన దేవుని బిడ్డలమని రక్షింపబడ్డామో, ఆయన రక్తము చేత కడగబడ్డామో, ఆయన చేత ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడ్డామో, అప్పటి నుండి నీతిని అనుసరించుకుంటూ బ్రతికినంత కాలము, ఎప్పటి వరకు చూడాలి? బ్రతికినంత కాలము ఆయన వచ్చే వరకు, లేదా మనల్ని పిలిచే వరకు, నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు చూసారా, అప్పటి వరకు ఏం చేయాలి? నీతిని అనుసరించుకుంటూ నడవాలి. అంతేకాదు యథార్థతేనా? యథార్థముగా మాటలాడాలి. మన మాటలలో ఎక్కడ అబద్ధాలు కనపడకూడదు. ఇక్కడ ఒక మాట, ఈ మధ్యకాలం ఫోన్లు వచ్చిన తర్వాత మరింతగా అబద్ధాలు పెరిగిపోతున్నాయి కదా, అవునా? ఇక్కడే ఉన్నానని చెప్తారు, ఇక్కడే ఇదిగో ఇక్కడే వచ్చేసానండి, ఇక్కడే అంటారు, కానీ ఎక్కడో ఉంటారు. ఇక్కడే పక్కనే ఉన్నానంటారు. స్నేహితును లేకపోతే ఇంకెవరితోనో మాట్లాడతారేమో, కానీ దేవుడు చూస్తున్నాడు కదా. మీరు ఎవరి బిడ్డలు? మనం ఎవరితో నివసిస్తున్నాం? మనం ఎవరితో నివసించేవాళ్ళం? దహించు అగ్ని, అది గుర్తుంచుకోవాలి. మనము బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చిన, సమాజంలో ఉన్న, పని చేస్తున్నా, విన్నారా? మీ పనిపాట్లు ఎక్కడన్నా, మీ ఉద్యోగాల్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఏ పనైనా చేయండి, పొట్ట నింపుకోవడం కష్టపడండి. 6 దినాలు కష్టపడి పని చేసుకోండి, 7వ దినం నన్ను స్తుతించండి అన్నాడు కదా. అన్నప్పుడు ఏ పనైనా చేయండి, కానీ మీరు ఎవరి బిడ్డలు? మీరు ఎవరి బిడ్డలండి? దహించు అగ్ని బిడ్డలు. మీరు దహించు అగ్ని మీ దేవుడు, అది మర్చిపోకూడదు. దహించు అగ్నితో సహవాసం చేసినంతసేపు దహించు అగ్ని అయి ఉంటే ఆ అగ్ని నిలబడతా ఉంటుంది. అంతే తప్ప మీలో చెత్త వచ్చిందనుకోండి, సరే ఏదైనా అబద్ధం వచ్చిందనుకోండి, అగ్నిలో నిలబడుతుందా?
ఏమండి, నీతిని అనుసరించకుండా దుర్నీతి వచ్చిందనుకోండి, నిలబడుతుందా? దేవుడు ఏం చేస్తాడు? నాతో నడవడానికి, నాతో నివసించడానికి, నాతో కలిసి ఉండడానికి నువ్వు పనికిరావు అన్నాడు అంటే, ఆయన కోపగించాడు అంటే క్షణమాత్రం. ఆయన కోపము క్షణమాత్రమే. కోపము క్షణమాత్రమే. ఆ క్షణమాత్రములో నువ్వు నేను ఎలాంటి శిక్ష పొందుకుంటామో తెలియదు. కాబట్టి మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. మనల్లో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? ఎలాంటి వారు అంటే నీతిని అనుసరించి యథార్థముగా మాటలాడేవారు. ఎంతకాలము అంటే నడచుచు అనే మాటలు ఉన్నాయి అక్కడ. నడచుచు, మనము బ్రతికినంత కాలము, లేదా ప్రభు రాకడ వచ్చే వరకు దహించు అగ్నితో మనము నివసించేవారం. అలాగూ నివసించారు పాత నిబంధనల భక్తులు. ఆయనతో నివసించారు, దహించు అగ్నితో నివసించారు. ఎవరు? ముందు హానోకు నడిచాడండి. 360 సంవత్సరాలు ఆయన బ్రతుకైతే 60 సంవత్సరాలు ఎలా బ్రతికాడో తెలీదు. కానీ 300 సంవత్సరాలు మాత్రం ఈ దహించు అగ్నితోనే నడిచాడు. 300 సంవత్సరాలు ఆయనతో నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఆయనతో బాగా నచ్చాడు. అంటే ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన సమాన అనుభవము తెలిసింది. కాబట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సాధ్యమే. దహించు అగ్నితో నడవటం, నివసించడం సాధ్యమేనా? హనోకు మనిషి కదా, మనిషే. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. కుమార్తెలను కంటూ, వారి బాధ్యతలను చూస్తూ, వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఏది పక్కన పడేసి దేవుని సన్నిధికి రమ్మంటున్నారు కదా, దేవుని సన్నిధిలో ఉండమంటున్నారు కదా అని చెప్పి అన్ని బాధ్యతలు పక్కన పడేలా ఎవరి మీద కూడా వేయలా. అగ్నితో నిలబడటం సాధ్యమే, అగ్నితో నడవడం సాధ్యమే. సమాన అనుభవం ఎప్పుడైతే వచ్చిందో హనోకు మరణము చూడకుండగా దేవునితో కొనిపోబడ్డాడు. అంతేకాదు, ఏలియా ప్రార్థించాడు. కర్మేలు పర్వతంపై ప్రార్థించాడు. ఒక సవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఈయనే విసిరాడు. బయలు ప్రవక్తలకిను ఈ యెహోవా దేవుని ప్రవక్తకు ఒక మధ్యలో సవాలుగా ఎదురొస్తే మన దేవుడు ఎవరని చెప్పాను? దహించు అగ్ని. ఈ దహించు అగ్ని, ఏలియా దహించు అగ్నితో నివసిస్తున్నాడు, దహించు అగ్నితో సహవాసం చేస్తున్నాడు, దహించు అగ్నితోనే స్నేహము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఇప్పటి వరకు ప్రార్థించారా? మీ బయలు దేవుని ప్రార్థించుకున్నారా? అయితే ఆ దహన బలి కట్టెలు కానీ, ఎత్తు మాంసము కానీ, నీళ్లు కానీ ఏవి కాల్చబడాల. బుగ్గి కాలేదుగా. అయితే ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత నా దగ్గరికి రండి, ఎవరు దేవుడో మీకు చూపిస్తా. బయలు దేవుడైతే బయలుని సేవించండి, యెహోవా దేవుని అయితే యెహోవా దేవుని సేవించండి. ఆయన ఎవరో నేను చూపిస్తా రండి అన్నాడు. అందరూ వచ్చారు. బయలు ప్రవక్తలు 400 మంది, అషేరాదేవి ప్రవక్తలు 450 మంది, 850 మంది అందరూ వచ్చారు. ఏలియా ఒక్కడే ప్రార్థించాడు. వాళ్ళు అంతమంది ప్రార్థించినా బయలు దేవుడు రాని ఆ క్షణములో యెహోవా దేవుని ప్రార్థించగానే, ఏలియా ఒక్కడు ప్రార్థించగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి
కట్టెలు, మాంసము, నీళ్లు, కందకములో ఉన్న నిండా నీళ్లు మొత్తం బుగ్గి చేసేసింది, బూడిదైపోయింది, భస్మం కదా. ఎవరు దేవుడు? ఏలియా దేవుడు రోషము కలిగిన అగ్ని, రోషము కలిగిన అగ్ని. ఏమండి, మన దేవుడు ఎవరో తెలిస్తే, మనము సహవాసం చేసే దేవుడు ఎవరో తెలిస్తే, మనము ఎవరి పిల్లలమో తెలిస్తే, మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో తెలిస్తే, మనము ఏ దేవుని బల్లారాధన అంటే జీవాహారము నేనే అన్నాడు కదా, ఆ ఆహారమును తింటున్నాము, ఎవరి శరీరము ఎవరి రక్తమును తాగుచున్నామో అది తెలిస్తే మనలో ఏముంటుంది? నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది, దుర్నీతికి దూరంగా ఉంటాం. మనం దుర్నీతి అనే ఆలోచన మన జీవితాలలోనికి మండుచూ ప్రకాశించుచున్న దీపం. ఒక రోజున మోషే మిథ్యానులో ఉన్నప్పుడు, మామ గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచి హోరేబు మీద పిలిచి దూరమున పొదలో నుండి పిలుస్తున్నాడు. మోషే మోషే అని పిలుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళాడు. అబ్బా, ఇదెంత విచిత్రంగా ఉంది, పొదలో నుండి మంటలు వస్తున్నాయి, అంటే అగ్ని మండుతూ ఉంది, కానీ పొద కాలిపోలేదు. ఆ మండుతూ ఉన్న పొదలో నుండి, ఆ మంటలో నుండి దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే మోషే రా, నీతో మాట్లాడతా అని అంటే మోషే చెప్పులు వేసుకొని వెళ్ళిపోతామంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు దూరంగా విడిచిరా. ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాం. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాం దహించు అగ్ని అయిన దేవునితో సహవాసం చేయడానికి, దహించు అగ్ని అయిన దేవునితో నివసించడానికి, దహించు అగ్ని అయిన దేవుని శరీరమును భుజించడానికి, దహించు అగ్ని అయిన దేవుని క్రొత్త నిబంధన రక్తమును త్రాగడానికి మనము ఎవరై ఉండాలి? పరిశుద్ధ స్థలములో ఉన్న మనము ప్రతి అపవిత్రతను దూరంగా వదిలిపెట్టి, విడిచిపెట్టి, జీవితాన్ని దేవునికి సమర్పించి, అప్పుడు బల్లారాధన, ఆయన రక్త మాంసాలలో పాలిపంపులు పొందాలి. కాబట్టి ఈ రోజున యెషయా గ్రంథం 33వ అధ్యాయంలోనే ఏమంటాడు? ఒకసారి, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. నిర్బంధము వలన అంటే నిర్బంధము వ్యతిరేకము బంధం. విన్నారా? నిర్బంధము వలన వచ్చు లాభం. లాభం అంటండి, లాభం ఎవరికి ఇష్టం ఉండదు అమ్మా? లాభం ఎవరికి ఇష్టం ఉండదు? ఇష్టం ఉంటుందా? కాదా? లాభం లాభం లాభం. ఏ పని చేసినా లాభాన్నే కోరుకుంటాం. నిర్బంధము వలన వచ్చు లాభము. అయితే ఆ లాభాన్ని ఏం చేయాలంటే, దహించు అగ్ని అయిన దేవుని పిల్లలతో సహవాసం చేయాలి అంటే నిర్బంధంగా, ఎటువంటి బంధము లేకుండా, అంటే ఎటువంటి కట్టుబాట్లు లేకుండా, ఎవరైనా నువ్వు ఎంతైనా స్వేచ్ఛగా లాభము అనుకున్నారనుకోండి, స్వేచ్ఛగా నీకెవరో ఇదిగో ఈ పని మీద, ఇదిగో ఈ వ్యాపారం మీద ఇంతే లాభము సంపాదించు అని ఎవరో కట్టుబాట్లు పెట్టరు చూసారా? ఒక నియమం లేదు చూసారా? మీ దగ్గర ఉన్న వస్తువును ఎవరైనా ఎంత రేట్ అయినా పెట్టి అమ్ముకుంటారు చూసారా? అక్కడ దాకెందుకు నేను చెప్తా. ఈ సంక్రాంతి నెల వస్తుంది. సంక్రాంతి నెల వచ్చినప్పుడు ఈ హైదరాబాదులో ఉన్న
చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు సంక్రాంతి పండుగ చేసుకోవడానికి ఆంధ్రాకి వెళ్తారు చాలామంది. ఈ విశాఖపట్నం, అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అటు వెళ్తారు. అంటే వాళ్ళ సొంత ఊర్లో అక్కడ బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనోపాధి కోసం బ్రతికేవారు చాలామంది ఉన్నారు. అలాంటి సమయంలో ప్రయాణ సాధనాలు పండగ దగ్గరకు వచ్చిందనుకోండి, ఈ ప్రయాణ సాధనాలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళటానికి ప్రయాణ సాధనాలు కిక్కిరిసి ఉంటాయి. అసలు ప్రయాణ సాధనాలు దొరకవు. ఆ టైంలో అండి బస్సులో అనుకోండి, ఒక 200 టికెట్ అయితే 600కి, ఒక 600 టికెట్ అనుకోండి 1200కి, ఒక 1200 టికెట్ అనుకోండి ఒక 2500 అంటే 2500కి అలా తీసుకెళ్ళి అలా చేర్చేవారు ఉన్నారు. అవి కూడా ఫిట్నెస్ లేని బస్సులతో. ఆ మధ్యకాలం చాలా ప్రభుత్వం కొరడా జులిపించింది అనుకోండి. ఏంటిది? వారి సొంత బస్సులు కాబట్టి, వారి సొంత వ్యాపారం కాబట్టి ఎంతైనా ఇది అదును అంటే ఏంటి, సమయం చూసుకొని లాభాన్ని సంపాదించేస్తున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అది మీ చేతుల్లో ఉంది కదా, అది మీ చేతుల్లోనే ఉంది కదా, మీ సొంతది కదా అది. అయితే ఎవరు నిర్బంధం, దీని మీద ఇంత రేటు ఎవరు పెట్టదో, సొంత వ్యాపారం, మీ సొంత పనులు కాబట్టి నిర్బంధము లేకుండానే మీకు లాభం వస్తా చూసారా, దానిని కూడా ఉపేక్షించు. దహించు అగ్నితో సహవాసం చేయాలి అంటే, దేవుడు ఒక రూల్ పెట్టాడు, ఒక జ్ఞానం ఇచ్చాడు, దానికి ఒక రేట్ ఉంది, దానికి ఒక ఉంది పరిమితి, ఒక నియమం ఉంది. అంతవరకే చేయి. ఎవరితో ఉన్నారు మీరు? అది దహించు అగ్నితో ఉన్నాము, అది దహించు అగ్నిలో నివసిస్తున్నాము, దహించు అగ్నితో సహవాసం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ మన మనస్సులో నుంచి పోగొట్టుకోకూడదు. ఇక మనం ఏది చేసినా దహించు అగ్నిలో ఉన్నాము, దహించు అగ్ని అయిన దేవుడితో సహవాసం చేస్తున్నాం, దహించు అగ్ని అయిన దేవునితో నడుస్తున్నాము. మన బ్రతుకు ఆయనతో కొనసాగుతుంది అని గ్రహించాలి. ఆయనలో దహించు అగ్నితో సహవాసం చేయాలి అంటే ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించాలి. వాటిని ఉపేక్షించాలి, ఇక వదులుకోవాలి. ఉపేక్ష అంటే వదులుకోవడం అని అర్థం. విన్నారా? ఉపేక్ష అంటే వదులుకోవడం అని అర్థం. మనం ఎవరి పిల్లలం? దహించు అగ్ని. కాబట్టి లేవికాండంలో ఏం చెప్పబడిందో ఒకసారి చూద్దామా? లేవికాండం 25వ అధ్యాయము 35, 36, 37 వచనాలు ఒకసారి చదువుకుందామా? పరవాసి అయినను, చదవండి. అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు వానికి సహాయము అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ రూకలు వానికి వడ్డీకియకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకియకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడనగునట్లు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. ఎవరైనా దేవుడు చెప్పే మాట ఏంటయ్యా అంటే, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలుతో చేసే నిబంధన వాక్యం ఇది. ఆయన అంటున్నాడు, ఇదిగో ఎవరైనా పరదేశి కానీ భేదవాడు కానీ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఎవరైనా మీ దగ్గరికి వస్తే వానికి సహాయం చేయండి అంతే.
కానీ నీ రోకలు వడ్డీకి ఇవ్వవద్దు. వడ్డీకి ఇచ్చి నీ ఆహారమును వానికి లాభమునకి ఇయ్యకూడదు. అట్లా సంపాదించకూడదు. యెహెజ్కేలు గ్రంథం చదవండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఏంటట అమ్మా, చదివారు? బాగా చదువుకున్నాం మనం. ఒకసారి నా వైపు చూడండి. వచ్చి యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, వారు నీ దగ్గర బాగానే కూర్చుంటున్నారయ్యా, మందిరంలో కూర్చుంటున్నారు. రాదగిన విధముగా అంటే బాగానే ఉన్నారు, పరిశుద్ధులుగానే ఉన్నారు, పవిత్రులుగానే ఉన్నారు, దేవుని సన్నిధిలో మంచి వస్త్రధారణ కలిగి ఉన్నారు, వచ్చి ప్రవర్తన చూసుకొని కూర్చుంటున్నారు. అయినా సరే వారు ఎంతో ప్రేమను ప్రార్థన చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు, భక్తులుగా ఉంటున్నారు. అయినా వారి హృదయంలో లాభమును అపేక్షించుచున్నారు. ఏ లాభమును అపేక్షించుచున్నారు వీళ్ళు? ఏ లాభమును అపేక్షించుచున్నారండి? ఏ లాభమును అపేక్షించుచున్నారు చెప్తాను. ఈరోజు పరిశుద్ధ దినం. లాభాన్ని అపేక్షించావా? అపేక్షించేవారు, లాభాన్ని అపేక్షించేవారు ఈ రోజును కూడా వదిలిపెట్టి లాభమును అపేక్షించారు వారి హృదయాల్లో. ఈ రోజున దైవ గ్రంథాన్ని చెప్పినట్టుగా వింటున్నారు, వారి హృదయం బాగానే దేవునికి సమర్పించినట్టు ఉంటున్నారు. కానీ యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, వారి హృదయం మాత్రం లాభమును అపేక్షించుచున్నదయ్యా. చూడు, చెప్పు. ఇంకో రోజున నాకంటే బాగా కొన్ని డబ్బులు వచ్చినాయి అనుకోండి, నా సన్నిధిలోకి రావాల్సిన సమయంలో కూర్చున్నారు. రేపొద్దున ఒక 100 రూపాయలు వచ్చాయంటే నా సన్నిధిని వదిలిపెట్టి, దహించు అగ్ని అయిన దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టి లాభమును అపేక్షించి వెళ్ళిపోతారు చూడయ్యా అని అంటున్నాడు. అలాగుండొచ్చా? రాదగిన విధంగా ఉంచి ఎంతో ప్రేమను కనపరిచినారు. ఇప్పుడు బాగా ఆరాధన చేశాం కదా, ప్రేమను కనపరిచాం దేవుని మీద. పాట కూడా పాడతాం కదా, ఏమని? ప్రేమించేదన్ అధికముగా, ప్రాణమున్నంత వరకు, మట్టిలో చేరే వరకు అని పాటలు పాడతాం కదా. కానీ హృదయంలో అప్పుడప్పుడు ఏం కోరుకుంటున్నావంట? ఏం కోరుకుంటున్నారు? లాభమును కోరుకుంటున్నావు, లాభమును అపేక్షిస్తున్నావు, కోరుకుంటున్నావు. ఏ లాభము అందు నాకు అపేక్ష లేదండి. దేవుని సన్నిధి అంటే నేను కఠినంగా, అంటే ఏ బాధ లేకపోయినా, అంటే ఎటువంటి ఇబ్బందులలోనైనా సరే, ఎంత లాభం వచ్చినా దేవుని సన్నిధి కంటే 1,00,000 రూపాయలు బయట ఆ రోజు వచ్చినా నేను మానేసి ఆ లాభాన్ని అపేక్షించనండి, ఇదిగో ఈ దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చుంటానండి అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. ఏంటంటే మన మనస్సాక్షికి తెలుసు మనం ఏమై ఉన్నామో. ఎన్నిసార్లు లాభాన్ని అపేక్షించి దేవుని సమయాన్ని దొంగిలించలేదు? లాభాన్ని అపేక్షించి దేవుడంటే లెక్క లేకుండగా దేవుడు ఏమంటున్నాడు? నేను దహించు అగ్ని. మన దేవుడు దహించు అగ్ని ఏమైనా చేస్తాడని తెలీదా? విరోధంగా నడిచిన సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేశాడు అన్న సంగతి తెలీదా? తెలుసు కదా మనందరికీ. బైబిల్ గ్రంథంలో ఆనాడు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికే వ్రాయబడి ఉన్నాయి అని మనం చదవట్లేదా, వింటులేదా? అయినా దేవుని
బాధ చూసారా? దేవుడు మాట్లాడుతున్నాడు చూశాడు. యెహెజ్కేలు నీకు తెలీదు, అయితే నా జనులే, నా జనులే, నా ప్రజలే, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలే, నేను పిలుచుకున్న ప్రజలే, నేను రక్షించుకున్న ప్రజలే, నా రక్తాన్ని ఇచ్చి వెల ఇచ్చి సంపాదించుకున్న ప్రజలే. అయినా వారి హృదయాల్లో చూడు ఏముంది? వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఏ లాభాన్ని అపేక్షిస్తున్నారు? లాభాన్ని అపేక్షించండి. మీ కావలసినది దేవుడు ఎంతవరకైతే నియమించాడో అంతవరకే తినండి, తాగండి. ప్రతి వారు తృప్తి పొందవలసింది కాగా అన్న వస్త్రములు కలిగి సంతృప్తి పొంద నేర్చుకోవాలి. అంతే తప్ప లాభమును అపేక్షించి దేవునితో సహవాసం చేస్తున్నాను, దేవునితో నడుస్తున్నాను, దేవుని రక్త మాంసములు ఆయన శరీరము తింటున్నాము, త్రాగుతున్నాము అని మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ తృప్తి పడుతూ పోతే దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని ఉన్నాడు. ఇప్పుడు కరుణామయుడే, ఇప్పుడు ఏం చేయకపోవచ్చు, కానీ సమయం ఉంది. దేవుడు మనతో ఈ మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు పెడచెవిన పెట్టక. ఆ తర్వాత ఇంకొక వాక్యాన్ని ఆ కింద వచ్చినాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయాన్ని కింద మాటను మనం చదువుకుందాం మరొకసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము కింద మాటను చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని. తర్వాత చదువుకుందాం. ఏంటంట? భక్తిహీనత ఉంటే, అయితే ఎవరంట? లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకోవాలట. లంచం పుచ్చుకోకుండా మలుపుకోవాలి. లంచం ఎవరికి ఇష్టం ఉండదండి? ఆ లంచం ఎలాంటిదో సామెతల గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాడు. 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉంటుందట. ఎట్లా ఏమండి? బంగారం చూసాం, వెండి చూసాం, వజ్ర వైఢూర్యాలు మీరు చూసారా? వాటితో పాటే మాణిక్యం కూడా అట. మాణిక్యం, లంచము ఎలా ఉంటుంది దృష్టికి? అబ్బా, కష్టపడకుండా మాణిక్యం అది ఎంత బాగా కనపడుతుంది అంటే కష్టపడకుండా వచ్చేస్తుంది కాబట్టి అది లంచము దృష్టికి మాణిక్యం లాగా ఉంటుంది. ఏమండి? అంత శ్రేష్టంగా కనపడితే ఎవరైనా వద్దంటారా? లంచం అంట ఈ కంటి దృష్టికి మాణిక్యం వలె ఉంటుందంట. అయితే రోషము కలిగిన దహించు అగ్ని అయిన దేవునితో సహవాసం చేసే వారికి మాత్రం అది అలా కనపడకూడదు. ఎందుకు? మన హృదయంలో దహించు అగ్ని అయిన దేవుడు ఉన్నాడు కదా. దహించు అగ్నితో సహవాసం చేస్తున్నాం కదా, మనం దహించు అగ్నిలో నివసిస్తున్నాం కదా. అంతేనా? దహించు అగ్నిలో నివసిస్తున్నాంగా. లంచము దృష్టికి మాణిక్యంలాగా ఉండకూడదు. ఇక లంచాన్ని చూసి అసహించుకోవాలి. అప్పుడు బ్రతుకుతాడు. లంచాన్ని అసహించుకునేవాడు బ్రతుకుతాడు. లంచము దృష్టికి మాణిక్యంలాగా కనబడి తాత్కాలికంగా మనం కష్టపడని సొమ్ము కాబట్టి మనం ఎంత యథేచ్ఛగా బాగా కష్టము లేకుండా ఏ పని లేకుండా చక్కగా తిని త్రాగి ఉండొచ్చులే, కానీ ఆ సుఖభోగాలు తర్వాత బ్రతుకు లేకుండా చేస్తాయి. విన్నారా? లంచము దృష్టికి మాణిక్యములాగా ఉండకూడదు. అయితే లంచము పుచ్చుకునే వాళ్ళు దేవునితో దహించు అగ్నితో సహవాసము చేయకూడదు. లంచమును సహించుకోవాలి. దహించు అగ్నితో మీరు సహవాసం చేయలేరు. చేశారా చెడు కాలిపోతుంది కదా, అదే శిక్ష మన మీదకి వస్తుంది కదా. జాగ్రత్తగా ఉండాలి. అయితే లంచము పుచ్చుకోనకూడదు. 15వ కీర్తన 5వ వచనాన్ని చదవండి.
ఏంటమ్మా? తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, ఆ, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. లంచము పుచ్చుకొనుడు. అక్కడ పైన చాలా ఆ వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో తర్వాత చదువుకోండి. అటువంటి వాడైతే, మాట తప్పని వాడైతే లంచము పుచ్చుకొనడు, తన ద్రవ్యము వడ్డీకియ్యడు. లంచము పుచ్చుకొనుట వలన ఏం జరుగుతుందో ప్రసంగి 7:7 బాగా చెప్తాడు. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును, మనసు చెడును. ఏమండి, దృష్టికి మాణిక్యములాగా ఉన్నా లంచం పుచ్చుకున్నారు అనుకోండి, ఈ దేశంలో ఎవరున్నారు ఇప్పటికి? ఇప్పుడు ఎక్కువ సమాజంలో కనబడేదంతా లంచగొండులే. వాళ్ళ దృష్టికి ఎలా కనపడుతుంది? మాణిక్యంగా కనపడుతుంది. ఏమండి, ఇప్పుడు సర్వసామాన్యులు మన దగ్గర లంచాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, కానీ బయట సమాజంలో ఏ పని చేయాలన్నా, ఉద్యోగస్తులు ఏ పని చేయాలన్నా సర్వసామాన్యుల దగ్గర ఏం తీసుకుంటున్నారు? లంచమే. లంచం లేకుండా ఏమన్నా పని జరుగుతుందా? ఏమండి, లంచం లేకుండా ఏమన్నా పని జరుగుతుందా? ఆ లంచం వాళ్ళ దృష్టికి మాణిక్యంలాగా కనపడుతుందంట. అయితే లంచము తీసుకునే వారి మనస్సు చెడిపోతుంది. మనస్సు చెడిపోతుంది. అది ఏ రకంగా చెడిపోతుందో తెలీదు. ఏమన్నా లంచం దృష్టికి లంచం తీసుకుంటారు. లంచం తీసుకొని జేబులో పెట్టుకున్న తర్వాత ఇది కష్టపడకుండా వచ్చింది కాబట్టి ఈ జేబులో ఉన్న డబ్బులు ఏవేవో కోరికలు కలిగిస్తాయి. ఏమండి, ఏవేవో కోరికలు, వ్యసనాలు తినకూడనివి, త్రాగకూడనివి, వ్యసనాలు ఎక్కువ బానిసలు అయిపోయి ఏం చేస్తారు? చచ్చిపోతారు. ఏమండి, కష్టపడని డబ్బు అనుకోండి, మనం ఎంతవరకు ఖర్చు చేసుకుంటామో అంతే ఖర్చు చేసుకుంటాం, లిమిట్లో. ఇలాగ లంచాలతోనూ ఇలాంటి లాభాలతోనూ అపేక్ష కలిగి సంపాదించామనుకోండి, మనస్సు చెడిపోయి దుర్వ్యసనాలకు గురి అయిపోయి దుర్వినియోగం చేస్తూ జీవితాలను అర్ధంతరంగా ముగించుకునేవారు చాలామంది ఉన్నారు. ఏమంటే, కష్టపడలేదు, అది లంచం వచ్చిందో లేకపోతే లాభం వచ్చిందో వాళ్ళు ఏ పని ఏ విధంగా ఏది కొనుక్కుంటారో వారికే తెలియదు. ఈ మధ్యకాలం చాలామందిని చూస్తున్నా నేను. చిన్న పిల్లలకే పెద్ద బళ్ళు. అవునా కాదా? చిన్న పిల్లలకే పెద్ద బళ్ళు, అంటే బైక్లు. చిన్న పిల్లలకే డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు దుర్వ్యసనాలకు గురైపోతున్నారు. చిన్న పిల్లలకే పెద్ద ఫోన్లు. ఏం చూస్తున్నారు వాళ్ళు? ఏం చూస్తున్నారండి? జాగ్రత్త, లంచాలు తీసుకునే బిడ్డలారా జాగ్రత్త. లంచం దృష్టికి మాణిక్యాలే ఉంటాయి, మాణిక్యంలాగా కనబడుతుంది, కానీ మనసు చెడిపోతుంది. అది ఎలాగ ఉపయోగించిన వారు చెడిపోతారు. అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో మనము ఎలాంటి దేవునితో ఉన్నాము అంటే, ఎలాంటి దేవునితో సహవాసం చేస్తున్నాము అంటే, మనము దహించు అగ్ని అయిన దేవునితో సహవాసం చేస్తున్నాం. ఇంకా ఆ కింద వచనాలను చూద్దామా? ఇంకా ఆ కింద మాట, ఇంకొక మాట చదవండి. అదే యెషయా గ్రంథం. లంచము కాకుండా హత్య అను మాట. ఏమండి, ఎవరైనా హత్య చేస్తున్నారా? మనం చేయం. హత్యలు చేస్తున్నామా? చేయు. అదేంటండి మీరు అంటున్నారా? అదేంటండి హత్య అనే మాట అంటున్నారంటండి? మేము ఎవరిని చంపుతున్నామండి అంటున్నారా? మీరు ఎవరు చంపరు, కానీ ఎదుటి వ్యక్తిని మనము ఏదైనా చిన్న మాట మాట్లాడమంటే
వారితో కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు ఉంటారు. కత్తిపోటు వంటి మాటలు. ఏమండి, మనుషుల్ని ఒక్కసారి చంపేస్తే పర్వాలా, ఒక్కసారే వాడు కాసేపు బాధపడతాడు, గిలగిల కొట్టుకుంటాడు, చచ్చిపోతాడు. కానీ రోజు రోజు కత్తిపోటు వంటి మాటలు పలికేవారు ఉంటారు. ఉంటారా? ఏమండి, ఇప్పుడు ఈ మధ్యకాలం ఈ మాట అన్నాడండి, మనస్తాపానికి గురయ్యామండి, చచ్చిపోయారు. ఏం మాటలు అవి? ఏం మాటలు? కత్తిపోటు వంటి మాటలు పలికేవారు ఉంటారు. మన నోటికి చిక్క ముంచుకోవాలి. హత్య అను మాట వినపడకూడదు. వినపడొచ్చా? అంతేకాదు, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో దేవుడు అంటాడు, మీరు ఒకని కంటే ఒకడు ఘనులుగా ఎంచుకోండి. ఒకరిని ఒకడు ప్రేమించుకోండి. దేవుడు అన్న మాటలు అవేగా. ఒకని కంటే ఒకడు ఘనులుగా ఎంచుకోవాలి, ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలి. పొరుగు వారినే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా. నిన్ను వలే నువ్వు ఎలాగూ ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని ఎలాగూ ప్రేమించుకుంటున్నావో, నీ దేహాన్ని ఎలాగూ ప్రేమించుకుంటున్నావో పొరుగు వారినే ప్రేమించమన్నాడు. మరి అలాంటప్పుడు సొంత భార్య భర్తలు ఎలా ఉండాలి? బిడ్డలు ఎలా ఉండాలి? అమ్మా, బిడ్డలు ఎలా ఉండాలి? మాట్లాడాలి. మనం దహించు అగ్నితో సహవాసం చేస్తున్నాం. దహించు అగ్నితో హత్య అను మాట వినబడకూడదు. మాటలతో హత్య చేయకూడదు. విన్నారా? మాటలతో హత్య చేయకూడదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరికంటే ఒకడు ఘనులుగా ఎంచుకోవాలి. వ్యర్థుడా, ద్రోహి, నువ్వు చేత కాదు, నీకు చేత కాదు అనే మాట వినబడకూడదు. దహించు అగ్నిలో నివసిస్తున్నాం. అంతేకాదు, ఇంకా చెడును చూడకుండా కన్నులు మూసుకోవాలి. ఏం చేయాలి? చెడును చూడకుండా కన్నులు మూసుకోవాలి. ఏంటా చెడు? ఏంటండి చెప్పాలి. లంచం పుచ్చుకున్న తర్వాత, లాభం పుచ్చుకున్న తర్వాత ఇంత ఫోన్లు కొనిస్తే చెడు చూడకపోతే మంచి చూస్తారా? దోహం ఏం కోరుకుంటుంది? మనసు ఏది కోరుకుంటుంది? ఉన్నదాన్ని బట్టి సుఖభోగాలు ఆశిస్తున్నప్పుడు ఏం కోరుకుంటుంది? చెడునేగా చూసేది. చెడును చూడొచ్చా? చూడకూడదు. ఏంటి చెడు? సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారా? చెడు. అలా కూడా సమర్థించుకుంటున్నారు. మంచి కూడా ఉంటుందండి దాంట్లో. మంచి నీ బ్రతుకులో చేసి చూపించవచ్చుగా. సినిమాలు యాక్టింగ్ చేసే చూపించాలా? చెడును చూడకూడదు. చెడును అసహించుకోవాలి. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో అని అంటాడు, ఇదిగో నేను కన్నులతో నిబంధన చేసుకున్నా. కన్నులతో నిబంధన చేసుకున్నా. కన్యకుని నేను ఎలాగూ చూడగలను? ఆయనకు అది, మనకు యోబు గారు అంటున్నాడు, నిబంధన నేను చేసుకున్నాను నా కంటితో, కన్యకుని ఎలాగూ చూడగలను అంటున్నాడు. కానీ మనకేంటి? మనం ఎట్టగో కన్యకుల్ని లేకపోతే చూడం కాబట్టి మనం ఏం చూస్తున్నాం? జాగ్రత్త. పేతురు భక్తుడు కూడా అంటాడు, పాపము మాల లేని కన్నులు ఉంటాయి. దేవుడు వద్దన్నవి చూసి వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నులుంటాయి. కాబట్టి వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నా కన్నులను త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేసుకోవాలి. ఏమండి?
ఎవరి సహాయం కోరుకోవాలి? దహించు అగ్ని అయిన దేవుని సహాయాన్ని కోరుకుంటేనే కానీ సాధ్యమవుతుంది. దేవుడు దహించు అగ్ని, ఈ వ్యర్థమైనది చూస్తే, ఈ అసహ్యమైనది చూస్తే, ఈ ఇహలోకములో ఉన్న ఇవన్నీ చూస్తే దేవుడు దహించు అగ్ని. కాబట్టి నేను కూడా దహించు అగ్ని అయిన దేవుని పిల్లను కాబట్టి, దేవుని కుమారులం కుమార్తెలం కాబట్టి ఎక్కడ దేవునికి కోపం వస్తుందోనని దినదినము మనము పవిత్రపరుచుకోవలసిన వారమై ఉన్నాం. భయభక్తులు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అంతేకాదు ఆయన చెడ్డ వాటిని చూడకుండా, ఏంటంట, వ్యర్థమైన వాటిని చూడకుండా, ఏంటంట, చదవండి 119వ కీర్తన 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి. ఏమి త్రిప్పుతాయి? ఏమండి, ఎవరు త్రిప్పాలి? ఏమండి, యవనస్తులైన పిల్లలు ఉన్నారు చూడండి, యవనస్తులైన పిల్లలు ఉన్నారు. మీరు చెడ్డ వాటిని చూస్తున్నారు. ఎవరు తిప్పుతారు మిమ్మల్ని? ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా చెడ్డ వాటిని, చూడకూడని వాటిని చూస్తున్నారు. ఎవరు తిప్పుతున్నారు మీ కన్నులను? తల్లిదండ్రులు దగ్గర ఉండరు. మాలాంటి పెద్దలు అసలు దగ్గర ఉండరు. ఉండరు. తల్లిదండ్రులు ఉండరు, తర్వాత పెద్దలు ఉండరు. వ్యర్థమైన వాటిని చూడకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. త్రిప్పుము. ఎవరు చూడాలి? ఎవరు ఆపాలి మిమ్మల్ని? ఎవరు ఆపాలి? ఏమండి, ఎవరు ఆపుతారో తెలుసా? ఈ దహించు అగ్ని ఆపుతాడు. తెలుసా? ఆ దగ్గరికి వెళ్ళి మనం తల్లిదండ్రులుగా మనం చెప్పలేము, కానీ మనకు తెలియదు కూడా. వీరు ఆ దహించు అగ్ని అయిన దేవుని సేవిస్తే, అయ్యో మేము కూడా అమ్మో దేవుని దహించు అగ్ని అయిన దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఈ వ్యర్థమైనవి చూడకూడదు అని ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళు మూతపడతాయి. అంటే మలుపుకుంటారు, మార్చుకుంటారు. యవనస్తులు దేవుని వాక్యము చేతనే తమ నడతలు శుద్ధీకరించుకుంటారు. తెలుసా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడి ఉంది 119వ కీర్తనలోనే. కాబట్టి దేవుని వాక్యములో మనలో ఉంటే ఆ చెడ్డ వాటిని చూడకుండగా కన్నులు మనం త్రిప్పివేసుకోవాలి. దేవుని వాక్యం మనలో ఉంటే ఒకలాంటి భయభక్తులు మనలో ఉంటాయి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది యవనస్తులకైనా, నడి వయసులో ఉన్నవారికైనా, పెద్దలకైనా, ఇంకొకరికైనా ఎవరికైనా ఏ భేదం లేదు. స్త్రీకి లేదు, పురుషుడికి లేదు. ఎవరైనా సరే పవిత్ర ప్రవర్తన కలిగి ఉండి చెడ్డ వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయబడాలి అంటే ఈ దహించు అగ్ని అయిన దేవునిలో నివసించాలి. దహించు అగ్ని అయిన దేవునితో సహవాసం చేయాలి. అయితే కానీ చెడును చూడకుండా, అపవిత్రతను చూడకుండా, అవిధేయతలో పడకుండా పవిత్రతను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని ప్రతి జీవితము సంఘానికి, సమాజానికి ప్రయోజనకరముగా ఉంటుంది. లేకపోతే సంఘానికి, సమాజానికి, కుటుంబానికి అపకీర్తి, కీడు తెచ్చిపెట్టి కారకులమైపోతాం. కాబట్టి కీడు రాకుండా ఉండాలి అంటే చెడును చూడకుండా కన్నులను, వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులను త్రిప్పివేసుకోవాలి. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం స్పష్టంగా చెప్పేది ఏంటయ్యా అంటే యెషయా గ్రంథం 33వ అధ్యాయంలోనే మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించునో. ఏమి కాల్చుచున్నాయి? ఆ ఒక్క మాటను మనం ధ్యానం చేసుకొని ఈ రోజున మిగిలినది తర్వాత ధ్యానం చేసుకుందాం. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. ఎవరు నివసిస్తారు? కాల్చేది ఏంటవి? ఏమండి, కాల్చేదేంటి? నివసించేది మనం అంట. ఏంటో కాల్చేది ఒకసారి చదువుకుందామా?
యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 48వ అధ్యాయము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. నేను నిన్ను పుటము వేసి తిని నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని ఏంటట అమ్మా, ఒకసారి చూడండి. దేవుడంట అంటున్నాడు ఈ యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో 10వ వచనంలో, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నామే, ఏం మాటలు అవి? హత్య అయిన మాట వినబడకుండా, చెడ్డవాటిని చెవులో వినబడకుండా నీతిని అనుసరించుచు యథార్థముగా నడుచుచు ఉంటే ప్రతి మనిషికి వచ్చేది ఏంటో తెలుసా? ఏమండి, ఏమొస్తాయి అనుకుంటున్నారు? ఇబ్బందులే. వీటిని జయించాలంటే కష్టమే. మీలో మిమ్మల్ని పరీక్షిస్తా. మీరు ఒకవేళ నా కోసం నిలబడతారా? ఏమండి, నా కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది. అక్కడ మొదట్లో అయ్యేగా, మనం దహించు అగ్నితో సహవాసం చేసేవారం, దహించు అగ్నితో నివసించేవారం, దహించు అగ్నితో కలిసి ఉండేవారము కదా. అయితే దహించు అగ్నితో సహవాసం చేస్తే ఏమొస్తాయో తెలుసా? వస్తున్నాయా? మీకు ఎటువంటి ఇబ్బందులు రావట్లేదు, ఇంకా సుఖభోగాలతో ఉంటున్నారు అంటే, ఏ ఇబ్బందులు లేవంటే మీరు దేవునితో సహవాసం చేయట్లేదు అని అర్థం. నిజంగా ప్రతి ఆధ్యాత్మికంగా ఎదిగిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి జరిగేది ఇదే. ఇబ్బందులు రావట్లేదు, ఇరుకులు రావటం లేదు, ఎటువంటి బాధలు రావటం లేదు. దేవుని సన్నిధిలో యథేచ్ఛగా వస్తాం, ఇష్టమైతే వస్తాం, కష్టమైతే మానుకుంటాం అనుకుంటున్నారే. అయితే దేవుడు మిమ్మల్ని పుటము వేల. ఇంకా ఇబ్బందులు రావటం లేదంటే మీరు దహించు అగ్నితో సహవాసం చేయట్లా, దహించు అగ్నితో మీరు నివసించలా. నువ్వు నేను ఎవరైనా సరే ఏ ఇబ్బందులు లేదండి, చాలా సంతోషంగా ఉన్నామండి, ఎటువంటి బాధలు లేవండి అంటే మీరు దేవుని కోసము మీ లాభాన్ని వదిలిపెట్టలేదు అని అర్థం. దహించు అగ్నితో మీరు భయపడలేదు అని అర్థం. లంచాన్ని వదిలిపెట్టలేదు అని అర్థం. చేతులు మలుపుకోలేదు అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నేను నిన్ను పుటము వేసి తిని. మీరు శ్రమ పడుతున్నారా? ధన్యులు. ఏమండి, లంచాలు ఇస్తుంటే మీరు చెయ్యి వెనక మలుపుకుంటున్నారా? మీరు ధన్యులు. ఒకవేళ అదే తీసుకొచ్చి మీరు అన్నం పెట్టుకోవాలా, ఆ రోజున మీకు అన్నం దొరకట్లేదా? నా కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కొండ మీద ప్రసంగం, దేవుడు నా కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అమ్మా, మీకు అన్నం దొరకట్లేదా? వ్యాపారంలో లాభం ఏం రాలేదండి, మాకు సరిగ్గా రావట్లేదండి, మేము న్యాయంగా బేరం చేసుకుంటున్నామండి, ఏమీ రావట్లేదా? అలాగే చేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. తీయొద్దు, నీతి కొరకు ఆకలి దప్పులు. అంతేగాని ఆకలి దొరకట్లేదు, ఇహలోకంగా సంపాదించడం కోసం, ఇహలోకంగా నా బిడ్డలు ఏం తక్కువ కాకూడదని అనుకోవడం కోసం మీకు నచ్చినట్టుగా నిర్బంధము లేని లాభాన్ని సంపాదించారనుకోండి, దహించు అగ్నితో సహవాసం చేయరు. అంతేకాకుండా మీరు ఇబ్బందిలో కొలిమిలో లేరు, పరీక్షింపబడట్లేదు మీరు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అంతేకాదు,
నేను మిమ్మల్ని పరీక్షించాను. ఇబ్బందులు కొలిమిలో ఏంటట, ఆయన మనలో దహించు అగ్నితో సహవాసం, నిత్యము కాలుచున్న వాటితో సహవాసం. నిత్యము కాల్చేవి ఇవే, నిత్యము కాల్చేది ఇదే. ఏది? లాభాన్ని అపేక్షించకుండగా, అబద్ధాలు ఆడకుండగా, దొంగతనము చేయకుండగా, వీటిని మనం ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటామో అప్పుడే దేహము కాలిపోతూ ఉంటుంది, అంటే దేవుని అధీనములోనికి వచ్చేస్తాం మనం. ఆశ్చర్యపడకుడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నందున సంతోషించుడి. చాలు. ఇక్కడ అగ్ని వంటి మహాశ్రమలు, అక్కడ కింద కూడా కొన్ని మాటలు వ్రాయబడి ఉంటాయి. ఏంటంటే, క్రీస్తు నిమిత్తమే నిందల పాలైన నెడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అంతేగాని ఆయన కొరకు శ్రమ పడబడ్డాను అనమన్నాడు కదా అని ఆయన నిమిత్తం కాకుండా మీరేదో దొంగతనమో అబద్ధాలో ఇంకా వేరే ఏదైనా చేసి ఆయన నిమిత్తం నిందింపబడుతున్నామని చెప్పి అనకూడదు. అది దేవుని గురించి కాదు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రియులారా మిమ్మును శోధించుటకు, ఇది దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి, దేవుని కొరకు యథార్థంగా బ్రతకడానికి, దేవుని కొరకు విధేయులుగా బ్రతకడానికి, దేవుని కొరకు లంచాలు పుచ్చుకోకుండా చేతులు మలుపుకోవడానికి, దేవుని కొరకు లాభాన్ని అపేక్షించకుండా చేతులు మలుపుకోవడానికి మీరు ఒకవేళ శ్రమ పడితే, మీరు బాధపడితే, ఒకవేళ మీకు అవసరతలు గడవపోతే అప్పుడు మీరు ధన్యులు. అగ్ని చేత పరీక్షింపబడతారు చూసారా, అప్పుడు మీరు ధన్యులు. అగ్ని వంటి మహాశ్రమలలో అటువంటి వారినే ప్రకటన గ్రంథం అంటాడు, ఇదిగో వీరు భూలోకములో మహాశ్రమలు అనుభవించి నా దగ్గరికి వచ్చారు. వీరు నా దగ్గర కూర్చుంటారు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటారు. ఎవరు? భూలోకములో మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు పడ్డవారే. అంతే తప్ప అన్ని సుఖభోగాలు అనుభవించి ఆయన ఆ మధ్యకాలం ఒకళ్ళు ప్రార్థన చేశారంట, అయ్యా భూలోకంలో మాత్రం మేము ధనవంతుల్లాగా ఉండి సుఖభోగాలు అనుభవిస్తూ ధనవంతుల్లాగా ఉండి నీ దగ్గరకు వచ్చేటప్పటికి మా ప్రాణం ఎప్పుడైతే పుట్టుకోమని పోద్దో అప్పుడు వెంటనే లాజర్లాగా దేవదూతల చేత కొనిపోబడాలయ్యా అన్నారంట. అది సాధ్యమేనా? అది సాధ్యం కాదు, ఏమాత్రం సాధ్యం కాదు. మనము ఇప్పుడు దహించు అగ్నితో నివసించే మనము, నిత్యము కాల్చుచున్న ఉన్న వాటితో నివసించే మనము చేయవలసిన పని ఏంటయ్యా అంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, యథార్థంగా నడుచుకోవడం, నీతితో నడుచుకోవడం, లాభాన్ని ఉపేక్షించడం, అంతే, లంచాన్ని ఉపేక్షించడం, ఆ తర్వాత హత్య చేయను మాట వినబడకుండా ఉండటం, అంతేగాను చెడ్డవాటిని చూడకుండా కన్నులను ముడుచుకుంటే, త్రిప్పుకుంటే అప్పుడు అక్కడ కింద ఒక వచ్చిన ఎండింగ్లో ఒక మాట ఉంటుంది, అప్పుడు హెచ్చుగా దీవిస్తా. ఉన్నత స్థలంలో ఉంటారు. ఎక్కడ ఉన్నత స్థలం? నేను ఇప్పుడు పేతురు పత్రికలో చెప్పాగా, మహాశ్రమలని. ఉన్నత స్థలం ఏదయ్యా అంటే అత్యున్నతమైన సింహాసనం అక్కడ ఉన్నాడు. యెషయా భక్తుడు ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం దర్శనం చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలి, అది అట్లాంటివి చూడాలి అంటే
మనము చేయాల్సిన పనులు ఈ మధ్యలో ఈ యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఈ 15 వచనాలు చదువుకున్నాం కదా. ఆ వచనాల ప్రకారం నడుచుచున్న మనము నిత్యము భయభక్తులు కలిగి, ప్రభువా నిత్యం ఆయన ఎవరు ఇది మర్చిపోకూడదు. ఆయన ఎవరు? మన దేవుడు ఎవరు? మన దేవుడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని, దహించు అగ్నితో సహవాసం చేసేవారు, దహించు అగ్నిలో నివసించేవారు, దహించు అగ్నితో కలిసి ఉండేవారు. కాబట్టి మన దేవుడు నిత్యము దహించే అగ్ని. కాబట్టి మనము కూడా దహించు అగ్నిలాగా నివసిస్తే, దహించు అగ్నిలా ఉంటే రేపొద్దున ఆయనతో సమానంగా ఆయనతో ఉంటాం. అంతే తప్ప ఎటువంటి చెడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఎటువంటి చెడు అపవిత్రత మాలో లేకుండా నువ్వు సహాయం చేయనైనా, ఎటువంటి లంచాలు పుచ్చుకోవడం, లాభమును అపేక్షించడం, ఇవన్నీ నీ దృష్టికి విరోధములు. కాబట్టి అటువంటి విరోధమైనవి ఏవి మా జీవితాల్లో లేకుండా సహాయం చేయనైనా అని ప్రార్థించుకుందామా? దేవుడి వాక్యాన్ని మన అందరి హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు మనం చాలా శ్రేష్టమైన సంగతులు వినడానికి దేవుడు సహాయం చేశారు. చెప్పండి, మన దేవుడు ఎవరు? అందరూ చెప్పండి. ఎవరితో నివసించాలంటే ఇప్పుడు మనం దహించు అగ్ని అయినటువంటి దేవునితో నివసించాలట. మరి దేవుడు మనకు తండ్రి దేవుని పిల్లలమైన మనం ఆయన అగ్ని అయి ఉన్నప్పుడు మరి మనం కూడా ఏమై ఉండాలి? అగ్ని అయి ఉండాలి. అగ్ని అయిన దేవునితో నివసించాలి అని చెప్పేస్తున్నానంటే మనము కూడా ఆ విధమైనటువంటి స్థితిలోనికి రాగలిగితేనే అది సాధ్యమవుతుంది. ఏమండి? మరి సాధ్యమేనంటారా? ఏమండి? ఇక్కడ గుణం మాత్రమే కాదు కానీ మనం ఆలోచించాల్సిన మరొక విషయం, ప్రియురా, ఆయనతో మనం నివసించడం కోసం కలిగి ఉండవలసిన లక్షణాలు ఆ యెషయా గ్రంథంలో నుంచి ఇంతవరకు మనకు బోధించారు, నేర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ లక్షణాలు మనం మన పిల్లలు నిప్పులాగా బ్రతకాలి. ఎలా? నిప్పు ముట్టుకుంటే మాడిపోవాలి, అంతేగాని నీళ్ళకలాగా ఎవడు పడితే వాడు చేసేటట్టుగా, ఎవరు పడితే వాళ్ళు మనల్ని హాయ్ అనేటట్టుగా, బాయ్ అనేటట్టుగా, ఇంకేదో ఎకిలి యాషాలు వేసేటట్టుగా మన క్యారెక్టర్, మన ప్రవర్తన కనుక ఉందనుకో ఖతం. ఎవడన్నా మన వైపు చూడాలన్నా కూడా భయపడాలి. అది జరగాలంటే నిప్పు అంటే ఇప్పుడు మండడం అని కాదు అక్కడ అర్థం, రగలడం అని కాదు అక్కడ అర్థం. మన స్వభావం, మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్ అలా ఉండాలి, అలా డెవలప్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది కనుక సాధ్యమైతే ప్రియమైన వారులరా, భక్తి ఇది నేర్పుతుంది. కొన్నిసార్లు ఒకవేళ ఇప్పుడు మనం చదివాం బైబిల్లో నుంచి, ఈ యెషయా గ్రంథంలో నుంచి చదివిన మాటలు ఏవైతే ఉంటున్నాయో ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాం అనుకోండి. వ్యతిరేకంగా అంటే ఏంటి? ఏమండి? దహించు అగ్నితో నిత్యము ఎవడు నివసింపగలడు అని చెప్పి ప్రశ్న వేసి దానికి కింద అర్హతలు ఏమిటో చెప్తున్నాడు. అక్కడ నిత్యము కాలుతూ ఉన్నటువంటి వాటితో ఎవరు నివసించగలరు అని చెప్పేసి కిందకి అంటున్నాడు 15వ వచనంలో, నీతిని అనుసరించాలి అని. ఏంటండి? తేలిక కష్టమా? ఏమండి? తేలిక కష్టమా? నీతియుక్తమైన జీవితం, నీతియుక్తమైన భక్తి తేలిక కష్టమా? చెప్పరే, మీరేం మాట్లాడట్లా. మీకు నీతి కావాలా, అవినీతి కావాలా? ఏమండి? మీరు నీతిమంతులా, అవినీతిమంతులా? ఏమండి? నీతిమంతుడు నిప్పు, అవినీతిమంతుడు ఇక అన్నీ. కాబట్టి జాగ్రత్త గమనించండి. యథార్థమైన మాటలు కొంచెం ఇబ్బందే. యథార్థవంతులు దేశానికి విరోధులు అని చెప్పేస్తేనే ఏదో లోక సూక్తి కూడా. యథార్థంగా ఉండాలంటే మన కథలు నడవు, మన ఆటలు ఆడవు, మనం అనుకున్నాడిని సాధించలేం. యథార్థత అనేక విషయాలకు ప్రియమైన వారు ఇబ్బందికరమే. కానీ యథార్థవంతులు నిప్పు లాంటి వాళ్ళు. దేవుని స్తోత్రాలు. అంతేకాదు లంచం అంట, ఏమండి? తర్వాత లాభం అట. ఏ లాభం? అదుపు లేకోకుండా నా లాభం. దోచుకోవడమే పని. అవకాశం దొరకాలి కానీ, అవకాశం కుదరాలి కానీ దోచేయటమే.
ఇది న్యాయమా అన్యాయమా, ఇందులో నీతి ఉందా లేదా, ఏమంటే మనకు వచ్చే ఈ సొమ్ము ఏమండి అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది న్యాయమైన సొమ్మేనా, ఇది నీతియుక్తమైన సొమ్మేనా, ఇక అవన్నీ మాకు అనవసరం, మాకు వచ్చిందా లేదా, మా చేతిలో పడిందా లేదా. ఇక దాంతో విచ్చలవిడి జీవితాలు, దాంతో వ్యసనాలు, దాంతో రకరకాల పాపాలు, ఏమంటే వీటన్నిటి వలన ప్రియులరా జీవితం నిప్పులాగా కాదు. జీవితం ఏమండి ఇక ఆలోచన చేసుకోండి. చాలా మంచి విషయాలు మనం విన్నాం. హత్య అనే మాట చెవులకు వినబడకూడదట, చెడుతనము చూడకోకుండా కన్నులు మూసుకోవాలట. ఇదంతా చేయగలిగితే ఎక్కడుంటాం? ఎవరున్నారు అక్కడ? నిప్పు, అగ్ని అయిన దేవుడు, నిప్పు, దేవునికి స్తోత్రం, దహించు అగ్ని, అగ్ని, అగ్ని. ఆయన దహించు అగ్నే కానీ ఆయన అలాగా ఉన్న వారికి, ఆయన కోరుకుంటున్న ఈ లక్షణాలు కలిగిన వారిని ఆయన దహించడు. ఎందుకంటే వీళ్ళు కూడా అగ్నితో ఏకమైనప్పుడు ఏమవుతుంది? అగ్నితో ఏకమైనప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒక నిప్పు మండుతా ఉంది బాగా, ఇది ఒక నిప్పు, ఇంకొక నిప్పు ఏదో వచ్చింది, ఇది నిప్పే ఇది నిప్పే, ఇవి రెండు కలిసాయి, ఏమవుతుంది? నిప్పు, మంట, అగ్ని ఇంకా జ్వాలలు అధికమవుతాయి. దేవునికి స్తోత్రం. అంతేగాని నిప్పు దగ్గరికి నిప్పు కాకుండా కట్టి వచ్చింది అనుకోండి, నిప్పు దగ్గరికి నిప్పు కాకుండా గడ్డి వచ్చింది అనుకోండి, చెత్త వచ్చింది అనుకోండి, చెప్పారు పాస్టర్ గారు, ఏమైపోద్ది? కాలిపోద్ది, కాలిపోద్ది, కాలిపోద్ది. కాబట్టి మనం అలా కాలిపోకోకుండా రేపు పొద్దున ప్రభు దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. దహించు అగ్ని అయినటువంటి దేవునితో ఇక్కడ మనం సహవాసం చేయాలి, అక్కడ దేవునితో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దీని కంటిన్యూషన్ సందేశం తిరిగి సాయంత్రం మనం వింటాం, సాయంత్రం మరలా మనం వింటాం. ఎక్కడ ఎప్పుడు అనేది మీకు తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకాలు ఉంచుకోనండి, మిస్ అవ్వబాకండి, తప్పక అటెండ్ అవ్వండి. అయితే ఒక మాట, ఇప్పుడు దహించు అగ్ని అయినటువంటి దేవునితో మన సహవాసం లేకపోతే రేపు పొద్దున సదాకాలం ప్రియమైన వారులరా ఏమైనా ఉండవలసిన స్థలము ఒకటి ఉంది. ఒకసారి నాతో కలిసి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి తెరవండి. బైబిల్ మూసేసి జిప్పులేసేసి బ్యాగులో పెట్టేసినట్లున్నారు. దయచేసి మెసేజ్ సందేశం ఇంకా అయిపోలేదు, ఆరాధన అయిపోలేదు, మళ్ళీ మన ప్రభు బలను సమీపించాలి. ఒక్కసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు, దేని కొరకు? అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యము వలన. దేవునికి స్తోత్ర. ఏంటి భద్రం చేయబడింది? అగ్ని, అగ్ని. ఇప్పుడు ఆయనతో, అగ్ని అయినటువంటి దేవునితో, దహించు అగ్ని అయినటువంటి దేవునితో నీవు నేను మనము ఉండుటకు యెషయా గ్రంథం 33:15లో ఉన్న ఆ అవలక్షణాలన్నిటిని విసర్జించి, ఏమండి, దేవుడు దహించు అగ్ని అని గనక మనం ఎంచి ఆ దేవునితో సహవసించడానికి ఆ లక్షణాలు ప్రియుల ఏది దేవుడు కోరుతున్నాడో అవి మనం కలిగి ఉండగలిగితే రేపొద్దున ఎలాగూ ఆయనతో ఉంటాం. దేవుని స్తోత్రం. అగ్నిని కాల్చదు. ఇప్పుడు దహించు అగ్ని అయినటువంటి దేవునితో ఉండడానికి ఇష్టపడక, నేను చెత్తనండి, నేను కొయ్యకాలునండి, లేకపోతే నేను గడ్డినండి, లేకపోతే నేను ఇంకేదోనండి అని చెప్పేసి ఈ దేవునితో గనక నీవు సెట్ అవ్వకపోతే, ఏమండి, ఇప్పుడు నీకు ఇష్టం లేకదు కాబట్టి నువ్వు సెట్ అవ్వట్లా. రేపొద్దున నీకు ఇష్టం లేకపోయినా కూడా సెట్ అవ్వాల్సిన అగ్ని ఒకటి ఉంది. అర్థమవుతుందా మీకు? అగ్ని ఒకటి ఉంది. ఇక అక్కడ నేను ఉండను, నేను రాను అంటే కుదరదు. ఈ దహించు దేవుని దగ్గరికి నీవు వచ్చినా రాకపోయినా నీ ఇష్టం. నువ్వు రావాలనుకుంటే వస్తావు, వద్దనుకుంటే మానేస్తావు. నువ్వు చెయ్యాలనుకుంటే చేస్తావు, వద్దనుకుంటే మానేస్తావు. ఇవ్వాలనుకుంటే ఇస్తావు, వద్దనుకుంటే మానేస్తావు. నీ ఇష్టం. ఇక్కడ నీకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. కానీ రేపు పొద్దున ప్రియమైన వారురా, ఇక్కడ మనం చదివామే, అయితే ఇప్పుడున్న ఈ లోకం, ఇప్పుడున్న ఈ ఆకాశం, ఏమండి, భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అదే వాక్యము వలన దేవుడు అగ్నిని నిలవ చేసి ఉంచాడు. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఆ అగ్ని కావాలా, ఈ అగ్ని కావాలా? ఏమండి, మన దేవుడు దహించు అగ్ని, ఈ దేవుడు కావాలా, ఈ అగ్ని కావాలా, లేకపోతే ఇక్కడ నిలవ చేయబడినటువంటి ఏమంటే ఈ అగ్ని కావాలా? ఈ అగ్ని అయితే నాశనం చేసేస్తుంది.
ఈ అగ్ని అయితే హతమార్చేస్తుంది. ఈ అగ్ని అయితే ప్రియమైన వారురా నిన్ను బాధిస్తుంది. ఈ అగ్ని నిన్ను వేధిస్తుంది. ఈ అగ్ని నిన్ను కాల్చి వేస్తూ ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు. చెప్పండి చెప్పండి చెప్పండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది నిరంతరం మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. దానిని మనము తప్పించుకోవాలి అని అంటే దహించు అగ్ని అయిన దేవుడు ఏమండి ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనతో నివసించుటకు తగిన యోగ్యత, అర్హత ఏమండి ఆ 33:15 వచనాన్ని తర్వాత మీరు బాగా చదువుకోండి ప్రియురా. ఆ లక్షణాలన్నీ కూడా మనము ఏమంటే పుడికి పుచ్చుకొని వాటిని వ్యక్తపరిచే వారమై మనం ఉండాలి. దేవుని స్తోత్రం. అవి కలిగి ఉన్న వారమై మనం ఉండాలి. ఇది గనక మనకు చేతనైతే ఇదిగో ఈ 3:7 వచనం ఉన్నటువంటి ఈ అగ్నిని మనము తప్పించుకోగలుగుతాం. కాబట్టి మనం భక్తి చేసేది, మన విశ్వాసం కలిగి ఉండేది, నీతియుక్తమైన జీవితం జీవించేది, ఆయన కోరినట్టుగా ప్రేమైన వారు లంచం పుచ్చుకోవడానికి మీకు అవకాశం ఉన్నాయి. మీకు లంచాలు ఏమైనా వస్తున్నాయండి? మీకు ఏమన్నా మీకు లంచాలు ఏమైనా వస్తున్నాయా? లంచాలు ఆ మధ్య మా జాస్మిన్ అడిగా ఒకసారి, అమ్మ ఏంటి సంగతి, మరి మీ ఆయన జీతమేనా పై డబ్బులు ఏమైనా వస్తున్నాయి అని చెప్పేసానంటే ఎత్తా ఉంటున్నారు కానీ అంటే డాడీ ఈయన పుచ్చుకోవట్లేదు డాడీ. నా ప్రేమ అట్టయితే ఎట్టా బాగుపడతావయ్యా నువ్వు? ఏమండి చిన్న శాలరీ మరేంటి సంగతి ఏంటి చేస్తారంట వాళ్ళు. ఏమంటే ఫైల్స్ అన్ని అటు ఇటు వెళ్ళాలి. మీరు ఏ ఫైల్ అటు ఇటు వెళ్ళాలన్నా తప్పక మంచం కింద అది ఏమంటారు దాన్ని బల్ల కింద పెట్టాల్సిందే చెయ్య. అవకాశాలు ఉన్నాయంట, మరి చాలామంది చేయి చెప్పారట ఇస్తామని, పుచ్చుకుంటే అయిపోవును. మరి దేవుడి దయ వల్ల ఆ విషయంలో గొప్ప యథార్థత అబ్బింది. ఆ బిడ్డకు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు పుచ్చుకున్న లంచం మనది కానిది ఏదైనా వచ్చి ఒకవేళ మన చేతిలో పడి తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్నటువంటి మన అవసరాన్ని ఏదైనా ఒకవేళ తీర్చితే తీర్చవచ్చునేమో కానీ దాని వెనక వచ్చే శాపం చాలా భయంకర. మనది కానిది పొరుగుదు సొమ్ము పాము వంటిది అంటారు చూడండి. ఏంటది? పొరుగు సొమ్ము పాము వంటిది అంటారు చూడండి. అంతే. పాముని మనం ఎంత పాలు పోసి పెంచినది ఏదో ఒక రోజున దాని స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. అందుచేత క్రీస్తునందు ప్రియమైన వారురా మీ అందరికీ ఏమంటే తెలియజేసే విషయం ఏమిటంటే ఈ అగ్ని తప్పించుకోవాలి. భక్తిహీనుల కొరకు దేవుడు అగ్నిని నిలవజేశాడు. కానీ ఇప్పుడు దహించు అగ్నిగా దేవుడు మనకున్నాడు. ఆయనతో మంచి సంబంధము, సహవాసము, ఆయన కోరినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మనము కలిగి దేవుని మహిమ కొరకు బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెబుదాం ఒకసారి ఆమేన్. హల్లెలూయా.